మంగళవారం అంటా వదినా కల్లాపు జల్లాను వదినా మా ఇంటికి మహాలక్ష్మి రావాలని నువ్వు నేర్పినావు, నువ్వు మర్చిపోతావు కానీ నేను అస్సలు మర్చిపోలేదునా. మొత్తానికి ఏంటంటే కదా ఈరోజు మంగళవారం వదినా మహాలక్ష్మి ఇంటికి రావాలని చెప్పేసి సీకుట్ల 4 గంటలకు లేచి నిద్రలో పంగం చేసుకొని తెలుసుకోవడం దగ్గర అంతా ముగ్గేసిన వదినా. ఏం చేసావు ఈ పిల్లలతో? కొంచెం నీకు తెలియదు ఏముంది వదినా. చీకట్లో నాతో పాటు లేచాడు చిన్నోడు, పాపం ఈరోజు కింద పడ్డాడు వదినా. ఇంకొక అక్క అయితే కన్నా కామెంట్లో నా గొంతు బాగా నచ్చిందంట ఫ్రెండ్స్. మొత్తానికి అయితే కన్నా నా గొంతు నేను అప్పుడు పోయింది అనుకుంటాను, కానీ మా ఆయన వల్లనే నాకు గొంతు బాగా వచ్చింది. మా ఆయన పట్టుదలనే అనకాల. ఎందుకంటే కదా నేను గొంతు తుస్సు డాక్టర్లు చెప్పినారు గొంతు తుస్సు పోతుంది, ఆపరేషన్ జరుగుతుంది అని ముందుగానే ధైర్యం చెప్పినారు. కానీ నేను కూడా భయపడినా, కానీ మా ఆయన అయితే కానీ అట్టేంలే, ధైర్యం బాగా చెప్పినాడు నీకు గొంతు బాగా వచ్చాదని అన్నట్టే మా ఆయన పట్టుదల వల్లనే నాకు బాగా వచ్చింది. ఇప్పుడు ఏంటంటే కానీ చాలా మంది సరే వదిలే, మన కబుర్లు మర్చుకుంటాయి. నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం.